హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు బంగాళదుంప పులుసు అనమాట. చాలా బాగుంటుంది. ఇదేముందులే అనుకోకండి, నేను చెప్పే సింపుల్ ట్రిక్స్ని ఫాలో అవుతూ చేశారనుకో చేపల పులుసుకి ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. చూసారా ఆ కన్సిస్టెన్సీ, చూసారా అలా చిక్కగా చాలా బాగుంటుంది. అలాగా పైపింగ్ హాట్ రైస్ మీద అలా పులుసు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చెప్తున్నా ఇంకేం కావాలి ఈ జీవితానికి అనిపిస్తుంది. చేయడం చాలా ఈజీ. ఇప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా కూడా పులుసు రెసిపీస్ గట్రా చేసుకున్నాం అనుకోండి, మనకి నాన్ వెజ్ తినలేదు అన్న ఫీలింగ్ గట్రా రాదనమాట. సో అలా కలుపుకుని ఫస్ట్ ముద్దలో బంగాళదుంపతో, సెకండ్ ముద్దలో ఎగ్తో తింటే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్లే. చెప్పాను కదా, చేయడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. దీన్ని ఎలా చేసేలా చూసేద్దామా, మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేనైతే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నా. ఎగ్స్ అండ్ బంగాళదుంప రెండింటిని కలిపి నేను బాయిల్ చేసేసుకుంటాను అనమాట. ఇవి బాయిల్ చేశాక చూపిస్తున్నాను మీకు. నేను ఎగ్స్ని పొటాటో హాఫ్ కట్ చేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక పెద్ద సైజ్డ్ ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీస్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలాగే బాయిల్ చేసిన ఎగ్స్కి నాట్లు పెట్టుకుని కొంచెం పసుపు వేసి ఆయిల్లో ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని, ఒక 2 స్పూన్స్ నూనె, ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పులుసు అన్నది చిక్కగా బాగుంటుంది అనమాట, కన్సిస్టెన్సీ బాగుంటుంది పులుసుది. సో దీన్ని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిందే. సో అలా కలుపుతూ 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామనుకో చక్కగా ఫ్రై అయిపోతాయి. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనియన్, దీనికి ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ టేస్ట్ వేయడం వల్ల టేస్ట్ కొంచెం వేరే ఎన్హాన్స్ అవుతుందండి, బాగుంటుంది. నాకైతే ఇలా ఆనియన్తో వేసుకుని ఫ్రై చేసుకోవడమే ఇష్టము. ఇది అలా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి చక్కగా. ఇవి ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక ఒక పెద్ద సైజ్ టొమాటోని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకుని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. అలా కలుపుతూ ఉంటే 1 నిమిషం పాటు చక్కగా ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారా, అప్పుడు అవి కొంచెం మ్యాషీగా కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. అవి కొంచెం అలాగా మెత్తగా అయ్యేసరికి చూసారా, ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న పొటాటోస్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి. పొటాటోస్ బాయిల్ చేయడం వల్ల మనకు కర్రీ ఈజీగా కుక్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఏంటో. సో ఇప్పుడు దాంట్లో కొంచెం మనకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, అలాగే మనకి కారానికి సరిపడా కొంచెం కారం, చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని, ఇప్పుడు ఏంటంటే ఇది ఒక టిప్ అనుకోండి, మెంతుల పొడి ఒక 1/2 స్పూన్ వరకు మెంతుల్ని పౌడర్ చేసుకున్నాను. కొంచెం డ్రై రోస్ట్ వేయించుకుని పొడి చేసుకున్న పౌడర్ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, అస్సలు స్కిప్ చేయొద్దు. వాటిలో 1 నిమిషం పాటు అలా కలుపుకోండి. ఈవెన్ ఎగ్స్, బంగాళదుంప బాయిల్ చేసుకునేటప్పుడు కూడా నేను కొంచెం సాల్ట్ అన్నది వేసుకున్నా. సో ఇప్పుడు చింతపండు అనమాట, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుతో తీసిన రసం అది, దాన్ని వేసేసుకున్నా. సో మనకి పులుసు కన్సిస్టెన్సీకి సరిపడా మనం పోసుకుంటే సరిపోతుంది. నాకు ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి, ఇంత థిక్గా ఉండకూడదు. ఇంకొంచెం వాటర్ వేసేసుకుని నా కన్సిస్టెన్సీకి నేను అడ్జస్ట్ చేసేసుకుంటా. చూసారా అలా. సో ఈ స్టేజ్లో మనకి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని కూడా వేసేసుకొని ఈ కూర దగ్గరకు అయ్యేంత వరకు కొంచెం చిక్కపడాలి, పులుసు అన్నది అయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో. సో ఇప్పుడు పైన కరివేపాకు అన్నది వేసుకోండి. ఈ కరివేపాకు ఇలా పైన వేయడంతో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో చూసారా, ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టా. సో కూర అనేది దగ్గరికి అయిపోయింది. పులుసు అంటే అట్లీస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. చూసారా, రైస్లోకి, రాగి ముద్ద, రాగి సంగటిలోకి, జొన్న సంగటిలోకి కూడా బాగుంటుంది. ఓన్లీ రైస్ అంతే కాదు, రాగి ముద్ద వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. సో అంతేనండి, చూసారా చాలా చాలా ఈజీగా ఉంది కదా. ఇలా నేను చెప్పినట్టు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకో మీకు కూడా ఎక్సలెంట్గా ఈ కర్రీని చేసేస్తారు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకెన్నో సింపుల్ రెసిపీస్ నా దగ్గర అయితే ఉన్నాయి. ఇవన్నిటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.